హాయ్ అండి, దిస్ ఇస్ సతీష్ పట్నాయక్, క్యూఆర్ ట్రైనర్. సో ఈరోజు మనం ఎక్కడికి బయలుదేరామంటే మనం సండే గెస్ట్ని కలవడానికండి. సో ఈరోజు మన ఛానల్లో సండే గెస్ట్గా మహేష్ గారు వస్తున్నారు. మహేష్ గారు అంటే ఆయన బీజేపీ సోషల్ మీడియా జోనల్ ఇన్ఛార్జ్ అండి. సో ఒకప్పుడు నా కొలీగ్ ఆయన. అరౌండ్ ప్రీవియస్గా ఆయన C++ అండ్ .NET, VB, సో వాట్నాట్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ట్రైనర్గా వర్క్ చేశారు. అరౌండ్ ఒక 15 years అలా ట్రైనింగ్ మన ఐటీ ఫీల్డ్లో వర్క్ చేశారు, డెవలపర్గా వర్క్ చేశారు. అండ్ 4 years బ్యాక్ బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ప్రజెంట్ మన జోనల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఈరోజు ఆయన ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకోవడానికి మన ఛానల్లో ఈరోజు గెస్ట్గా పిలిచాను. అండ్ ఎండింగ్ వరకు చూడండి వీడియో. సో ఎండింగ్లో ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. సో నా ఇంటర్వ్యూని కూడా మీరు ఇందులో చూడొచ్చు. నేను ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాను అట్ ద ఎండింగ్. ఓకే, ఇంకో చిన్న ఇష్యూ అండి. సో మీలో ఎవరైనా మీ ఇంటర్వ్యూస్ నా ఛానల్లో పోస్ట్ చేయాలి అనుకున్నట్టయితే, సో మీ సక్సెస్ని పబ్లిక్తో షేర్ చేయాలి అనుకున్నట్టయితే, సో నన్ను కాంటాక్ట్ చేయండి. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది, నన్ను కాంటాక్ట్ చేయండి. సో సక్సెస్ఫుల్ పర్సన్స్ మీ సక్సెస్ని పబ్లిక్తో షేర్ చేసుకోవచ్చు. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనేది పబ్లిక్తో షేర్ చేసుకుంటే సో అది చాలామంది లైఫ్కి అది హెల్ప్ అవుతుందని. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, అది ఐటీ ఫీల్డ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టర్ అవ్వచ్చు, మీరు ఏ ఫీల్డ్లో అయినా కూడా ఉండి మీరు సక్సెస్ సాధించేటైతే సో మీ సక్సెస్ని, మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని, మీరు ఫేస్ చేసిన సక్సెస్ని, ఎవ్రీథింగ్ ప్లస్ అండ్ మైనస్ ఎవ్రీథింగ్ నాతో షేర్ చేయాలనుకుంటే సో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇంటర్వ్యూస్ కోసం ఎలాంటి ఛార్జెస్ ఉండదు. సో జస్ట్ మీ ఇంటర్వ్యూ అనేది పబ్లిక్కి హెల్ప్ అవుతుంది అనుకున్నట్టయితే చాలండి. సో ఐఎమ్ రెడీ టు పబ్లిష్ ద ఇంటర్వ్యూస్ ఆన్ వీకెండ్స్. సో వీక్ డేస్ మనకి మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయండి. సో వీకెండ్స్ సాటర్డే సండే సక్సెస్ఫుల్ పర్సన్స్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ని మన ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా మెయిల్ ఐడిని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. హాయ్ అండి, దిస్ ఇస్ సతీష్ పట్నాయక్, క్యూఆర్ ట్రైనర్. సో ఈరోజు నా ఫ్రెండ్ అండ్ .NET ట్రైనర్ అండ్ మెయిన్గా మన బీజేపీ తరఫున సోషల్ మీడియా ఇన్ఛార్జ్, జోనల్ ఇన్ఛార్జ్, సో మహేష్ గారు. సో ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఐటీ పరంగా అండ్ పొలిటికల్ పరంగా, రెండు పరంగా ఆయన 2 fieldsలో కూడా మంచి నైపుణ్యం ఉంది. సో ఐటీ పరంగా ఆయన సజెషన్స్ అండ్ ఎవరైనా యూత్ పొలిటికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే పొలిటికల్ పరంగా ఆయన ఒక ఎక్స్పీరియన్సెస్, సజెషన్స్ అన్నీ కూడా అందులో షేర్ చేసుకుంటారండి. సో ఈరోజు సండే గెస్ట్గా మనకి మహేష్ గారు వచ్చారు. మహేష్ గారు చాలా థ్యాంక్ యూ అండి. ఛానల్ పెట్టినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అలాగనే ఆయన యాక్చువల్గా చాలా బిజీగా ఉన్నారు. ఎలక్షన్ కదా, అందరికీ నాకు తెలిసిన విషయం. ఎలక్షన్ పరంగా మన బీజేపీ తరఫున చాలా బిజీగా ఉన్నారు. బట్ మహేష్ గారు ఇలా ఇంటర్వ్యూ కావాలని కానీ ఆయన యాక్సెప్ట్ చేసి ఇంటర్వ్యూ రమ్మన్నారు. సో ఈరోజు ఆయన ఒక వాల్యుబుల్ సజెషన్స్ షేర్ చేస్తారు. ఎస్, ఐటీ పరంగా మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి మన స్టూడెంట్స్తో, మన ఆడియన్స్తో? లైక్ మిమ్మల్ని ఇప్పుడు ఎందుకే .NET మహేష్ అనాలా లేదా బీజేపీ మహేష్ అనాలా? యాక్చువల్గా మనది మీకు తెలిసిందే. సో మన ఇద్దరం కూడా కొలీగ్స్ కూడా. మెయిన్గా నా కొలీగ్ అండి. 20 years బ్యాక్ నా కొలీగ్. ఆ ఫ్రెండ్షిప్తో ఇలా మాట్లాడుతున్నాను. 2005 నుంచి 2013 వరకు నేను మిలియన్లో వర్క్ చేసేవాడిని. సో అప్పుడు అందరూ సి మహేష్ అనేవారు. సో నేను అప్పుడు డేటా సెట్ చేసి C++ చెప్పేవాడిని. ఫ్రమ్ 2010 సో నేను .NET అనేది హైదరాబాద్లో నేర్చుకుని మళ్ళీ స్టార్ట్ చేయడం, మిలియన్లో స్టార్ట్ చేశాను .NET చెప్పడం. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే .NETలో స్టూడెంట్స్కి ఆఫర్స్ అనేవి చాలా బాగానే ఉంటున్నాయి. లైక్ మీకు తెలిసిందే కదా, బ్యాక్ ఎండ్ ఏదైతే ఇప్పుడు సర్వర్ సైడ్ కోడ్ రాయాలన్నా సో వాటికి మనం .NET అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నా కెరీర్ పరంగా అంటే 2005 నుంచి 2013 వరకు మిలియన్లో వర్క్ చేసిన తర్వాత 2013లో నా ఓన్గా ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. బట్ చిన్న కమర్షియల్ దానివల్ల అది స్టాప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను వేరే ఇన్స్టిట్యూట్స్ లైక్ ఫస్ట్ మన కంప్యూటర్స్ అని, స్పైడర్ టెక్నాలజీస్ అని, ఇలాగ డిఫరెంట్ కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్స్ చేసిన తర్వాత
1 year నేను 2016 to 17 మ్యాపిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఉన్నాయి మన రామ్నగర్ దగ్గర. అక్కడ 1 year యాజ్ ఏ డెవలపర్ కమ్ ట్రైనర్గా చేశాను. అక్కడ మన మెయిన్ మోటో ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ బీటెక్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళని తీసుకుని వచ్చి ట్రైనింగ్ ఇచ్చి దెన్ ఆ కంపెనీలోని ప్రాజెక్ట్స్ కానీ అలా వాళ్ళు అక్కడ చేయించేవాళ్ళు. మార్నింగ్ క్లాసెస్ చెప్పడం అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ నేనేమో డెవలపర్గా కూడా వర్క్ చేశాను. దాంతో 1 year నాకు ఏంటంటే బోత్ ట్రైనర్ కమ్ డెవలపర్గా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే చాలామంది అంటారు ట్రైనర్స్కి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ మీకు కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఇలా చాలా తక్కువ మందికి ఉంటుందనేసి అని అనుకుంటుంటారు. బట్ సేమ్ టైం నాకు అంటే నేను గవర్నమెంట్ చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లం నాకు ఫేస్ అయింది. ఎందుకంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు మనల్ని స్టూడెంట్స్ని పంపించేవారు, లేదు అంటే వర్క్షాప్స్కి రమ్మనేటప్పుడు అకార్డింగ్ టు దేర్ ప్రాజెక్ట్స్ ఆ లైవ్ ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇవ్వమన్నారు. సో ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ కొంచెం డిఫరెంట్ అని చెప్పేసి వాళ్ళని అంటే ఇవన్నీ కూడా నాకు డౌట్ వచ్చింది, ఏంటి రియల్ టైం అంటున్నారు ఏంటని. బట్ ఆ 1 year ఎక్స్పీరియన్స్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. బీజేపీలో మీరు ఎలా ఎంటర్? బీజేపీలో అంటే ఇప్పటికీ స్టూడెంట్స్ అంటూ ఉంటారు, సార్ మీరు ట్రైనర్ కదా మీకు పొలిటికల్ ఫీల్ ఏంటి అని. అంటే చాలా మందికి ఏమైనా చూస్తారు ఇక్కడ పాలిటిక్స్ లో అట్లా ఎంటర్ అవడం అలా వాట్ ఈస్ ద వే ఆఫ్ ఎంట్రన్స్ అనేది చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది. అందుకే అందరి తరఫున మిమ్మల్ని అడుగుతున్నా. సో మీరు ట్రైనర్ కమ్ డెవలపర్, సో ఐటీ సెక్టార్లో ఉన్న మీరు సడన్గా పొలిటికల్ వైపు ఎలా వెళ్ళగలరు? అంటే 2018లో మనం ఆన్లైన్ ఇష్యూస్ స్టార్ట్ చేసాం. మహేష్ టెక్నాలజీస్ అని ఒకటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఉత్పల సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని మా మ్యాన్ కార్డ్ పేరు మీద ఒక సాఫ్ట్వేర్ కంపెనీ విచ్ ఈస్ రిజిస్టర్డ్ ఎంసీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కూడా అది రిజిస్టర్ అయింది. సో మనకి ప్రాజెక్ట్స్ రావడం అవన్నీ స్టార్ట్ అయ్యాయి. నేను ట్రైనింగ్ తీసుకునే స్టూడెంట్స్ చేత వాటిని డెవలప్ చేయించుకున్నాను. సో దీంతో కోవిడ్ వచ్చింది కదా 2020. అయితే మనకి ఎప్పుడైనా కూడా ఒక ఇనిషియేటివ్కి మెయిన్ ప్రాజెక్ట్స్ రావాలన్నా కొంచెం డెవలప్ అవ్వాలన్నా మనకి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ ప్రాజెక్ట్స్ కానీ లైక్ పిఎంకేవీ, మెయిన్ నా మోడల్ పిఎంకేవీ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టూడెంట్స్ లైక్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్. అది ఆల్రెడీ నేను 2016, 17, 18 టైం మధ్యలో చేశాను స్పైరల్ అటెండ్. అది మనం పిఎంకేవీపై చేద్దామనే ఉద్దేశంతో మనకి ఏం పార్టీ బాగుంటుంది ఏంటి అని చూస్తే సో పొలిటికల్గా కొంచెం బీజేపీ బాగుంటుంది సిద్ధాంతం. ఆ బీజేపీ పార్టీలో 2020లో మనం మన దగ్గర ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి వచ్చిందనమాట టాలీ ఫ్యాకల్టీ కోసం. ఆ అమ్మాయి రెజ్యూమే చూస్తే ఆ అమ్మాయి ఫాదర్ వచ్చేసి బీజేపీ మండల్ ప్రెసిడెంట్ అండ్ ఆటో డ్రైవర్. మా పార్టీ కూడా అలా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రొఫెషన్తో సంబంధం లేకుండా ఒక హైయర్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. సో ఆ ముందు రోజు నేను అనుకోవడం, ఆ మరుసటి రోజు జరగడం అంతా కూడా ఓకే గాడ్ డ్రెస్సింగ్ వల్ల జరుగుతుందని చెప్పేసి వెంటనే అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ డాడీ నెంబర్ తీసుకోవడం, పలానా అంటే నేను చెప్పడం, నేను సింహాచలంలో ఉంటానని చెప్పడం, అయితే బాబు జాయిన్ అయిపోమన్నాం. సో ఆ విధంగా 2020 మార్చిలో బీజేపీలో నేను ప్రజెంట్ బీజేపీలో ఉత్తరాంధ్ర సోషల్ మీడియా జాయిన్ ఇన్ఛార్జ్గా ఉంటున్నానండి. ఉత్తరాంధ్ర అంటే డిపెండ్స్ అపాన్ మన పార్లమెంట్స్ వారీగా 6 జిల్లాలు ఉంటాయి. పార్టీపురం మధ్యం జిల్లా ఒకటి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు అండ్ అనకాపల్లి. ఈ 6 జిల్లాలకు కూడా సోషల్ మీడియా జాయిన్ ఇన్ఛార్జ్గా ఉంటున్నాం. నా కిందన వచ్చేసి ఒక 18 అంటే ఒక జిల్లాకి 18 మెంబర్స్ ఉండాలి. 18 into 6 అంటే 108. సో మెంబర్స్ టీమ్ ఉండాలి. నియర్లీ 50 మెంబర్స్ ఉన్నారు. అంటే సో నా టీం అని కాదు, ఉత్తరాంధ్ర టీం ఇది. సో ఇచ్చిన దగ్గర నుంచి బాధ్యతలు అవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది పొలిటికల్కి సంబంధించి. ఇంకోటి నేను ఎంఎస్ఎంఈ స్టార్ట్అప్ ఫోరం అని ఉంటుంది. దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ విశాఖపట్నంకి. అది ఒక ఫారం అది. సో ఢిల్లీలో ఉంటుంది. మన కంపెనీ స్టార్ట్అప్ రిజిస్టర్ అవ్వడం వల్ల వాళ్ళు మనకి ఇచ్చిన మీకు రెస్పాన్సిబిలిటీ ఎంఎస్ఎంఈ స్టార్ట్అప్ ఫోరం భారత్ అని చెప్పేసి ఢిల్లీలో రిజిస్టర్ అయిన ఫారం అది.
దానికి ప్రెసిడెంట్ అండ్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎవరు కార్యదర్శి వీళ్ళు ఉంటారు ముగ్గురు. దీనికి నేను వైజాగ్ చాప్టర్ అంటాను కదా కాలేజ్లో, వైజాగ్ చాప్టర్కి నేను వైస్ ప్రెసిడెంట్. ఎలక్షన్ తర్వాత ఫ్రీ అయితే మళ్ళీ మన ట్రైనింగ్ మన ఐటీ వైపు వస్తారా? అంటే మీకు ఫ్రీ టైంలో మీరు ఏమైనా క్లాసెస్ తీసుకునే ఉద్దేశం ఉందా, లేదా కంటిన్యూ ఇంకా బీజేపీలో ఉంటారా? అంటే బీజేపీలో ఉంటూ అప్పుడప్పుడు ఏమైనా క్లాసెస్ చెప్పే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి అంటే పార్టీ కూడా మనకి ఏంటంటే బీజేపీ పార్టీ ఫ్లెక్సిబిలిటీ అంటే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే నీకు తిండి పెట్టేదాన్ని వదిలేసి నువ్వు రాకు, ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో పార్టీలో ఎంతమంది సీనియర్స్ ఉన్నా కూడా ఫస్ట్ మనం అడగానే చెప్పేది, వాళ్ళు అడిగేది కూడా అదే, నువ్వేం చేస్తావు, నీ లైఫ్ స్టైల్ ఏంటి, నువ్వు నీ ఫ్యామిలీని ఎలా పంపిస్తావు. సో ఫుల్ టైమ్గా కాకుండా మినిమల్ పార్టీలో ఎప్పుడైతే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు. అది సరే, లేకపోతే ఇంత 2020లో నుంచి ఇంత షార్ట్ టైంలో జాయిన్ ఇన్ఛార్జ్ అనే రెస్పాన్సిబిలిటీ వచ్చిందంటే అదంతా కూడా పార్టీ క్రియేటివిటీ. యాక్చువల్గా మీరు జాయిన్ అయిన ఇంత తొందరగానే జాయిన్ ఇన్ఛార్జ్ పొజిషన్కి వెళ్ళారు బీజేపీలో. మీరు ఎందులో ఉన్నా డెడికేటెడ్గా ఉంటారు. అప్పట్లో అసలు .NET మీరు చెప్పేటప్పుడు నాకు తెలుసు ప్రతి ఒక్కరు కూడాను .NET అంటే మహేష్ గారి దగ్గర నేర్చుకోవాలి అని ఎంతోమంది నా దగ్గర చెప్పారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఆడియన్స్కి ఒక ఇష్యూ అండి, అసలు ఈరోజు మెయిన్గా నేను మహేష్ గారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం ఐటీ ఫీల్డ్లో ఇన్నాళ్ళుండి మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళి చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు మనం పాలిటిక్స్లోకి ఎలా వెళ్ళాలి, అసలు హౌ టు యాంకర్ అని. అలాంటి ఇష్యూస్ అన్ని మీతో షేర్ చేస్తున్నాను, ఇంటర్వ్యూ తీసుకున్నాను. అండ్ మహేష్ గారు చాలా డెడికేటెడ్ పర్సన్ అండి. ఆయన చెప్పిన C++ చెప్పిన, ఏదైనా ఊప్స్ కాన్సెప్ట్ చెప్పిన, .NET చెప్పిన, ఏం చెప్పినా కూడా ఇంకా స్టూడెంట్స్ అలా ఫిక్స్ అయిపోతారు అనమాట. ఇక ఆయన చెప్పేటప్పుడు ఇంకా అటు ఇటు ఎవరు ఇంకా హెడ్ కూడా మూవ్ చేయరు. సో ఆయన గ్రేట్నెస్ తెలుసు. ఆయన నేను కలిపి చాలా వర్క్ చేశాను. సో ఆ ఫ్రెండ్లీనెస్తోనే నేను ఈరోజు ఆయన్ని ఇంటర్వ్యూ కోసం అడగడం, ఆయన యాక్సెప్ట్ చేయడం, సో ఇదంతా కూడా చేశాను. మహేష్ గారు ఇంకా మీ సజెషన్? యూత్కి అంటే యూత్ లైక్ ఎంతసేపు సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళ ప్రొఫెషన్ అనుకోవడం లేదు, సమ్ అంటే రెగ్యులర్ జాబ్స్ అవే దాంట్లో ఉంటున్నారు. నాకు పొలిటికల్గా వెళ్ళిన తర్వాత తెలిసింది యూత్ చాలా ఇంపార్టెంట్ అనండి. మనం ఏదైతే అంటే లైక్ ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ చూసుకుంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే అందరూ ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వాళ్ళు చాలామంది అంటే ఇప్పుడు జనరేషన్లో NGO కూడా పెట్టి సర్వీస్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం కూడా. కొంతమంది డాగ్స్కి ఫుడ్ కట్టడం, అలాగే ఓల్డ్ పీపుల్కి సర్వ్ చేయడం అని చేస్తున్నారు. అలాంటి ఐడియాస్ ఉన్న మీరు వై ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్? అంటే పాలిటిక్స్ ఏదో బొరదనం ఏదో అంటుంటారు కానీ, బట్ అలా కాకుండా పాలిటిక్స్ అనేది ఫుల్ టైం కాకుండా అంటే మన ప్రొఫెషన్లో మనం ఉంటూ మీరు ఏదైతే సమాజానికి చేయాలనుకుంటున్నారో ఆ హెల్ప్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఎవరికైనా పాలిటిక్స్ అనేది చిన్న సపోర్ట్ ఉండాలండి పొలిటికల్గా. ఈవెన్ దో మీరు ఆధార్ చేంజ్ చేయాలనుకున్నారు, లేదు నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, అది ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏదైనా ఒక పని కావాలి అంటే ఏరియాలో ఉన్న వాళ్ళని చెప్తారు, మరి మన కార్పొరేటర్ కలవరా, లేకపోతే మన MRO కలవరా, అంటే ఒక ఛానల్ అంటూ ఉండాలి. ఎక్కడో దగ్గర మనకి పొలిటికల్ లీడర్స్ లైఫ్లో ఒక్కసారైనా మనకి అది టచ్ అవుతుంది. అంటే మీరు మన ఆడియన్స్ చెప్పేది ఏంటంటే మన ప్రొఫెషన్లో మనం ఉంటూ పొలిటికల్ వైపు కూడా మనం ఏదైనా ఒక పార్టీలో మనకు నచ్చిన పార్టీలో జాయిన్ అవ్వచ్చు. ఏ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను. సో ఎందుకంటే యూత్ మీరు అనేది రావడం చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడున్న దేశంలో కూడాను. నీ ఎంత యూత్ అయితే మనకి ఎందుకంటే ఏదో ఓటు వేసేస్తాం, ఓటు వేయలేదని కాకుండా మీరు పొలిటికల్గా సో కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే ఏదైతే మీరు బురద అనుకుంటారో ఆ బురద మనమే లైక్ మీరే క్లీన్ చేయవచ్చు. సో అలాగని ఫుల్ టైమ్గా రావాలని కూడా లేదు. మీరు ఏదైతే మన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసుకుంటూ మీకు ఇష్టమైన పార్టీలో సమ్ టైం ఏదో 1 hour 2 hours స్పెండ్ చేసి దెన్ మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓకే నా వంతు నేను ఏదో సొసైటీకి యూజ్ అవుతున్నాను అని చెప్పేసి కూడా షూర్గా మీకు అనిపిస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యూత్ ఎవరైనా ఉన్నా కూడా ఎక్కువ ఇన్స్టాలోని వీళ్ళందరూ ఉంటుంటున్నారు కదా. సో మీరందరూ కూడా లైక్ బ్యాక్ ఎండ్ లైక్ సోషల్ మీడియాలో కూడా
మీ అందరి సపోర్ట్ ఏదో ఒక పార్టీకి మీకు నచ్చిన పార్టీకి ఇస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్. ఇప్పటి వరకు నన్ను మీరు ఇంటర్వ్యూ చేశారండి సతీష్ పట్నా గారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇంతకీ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, దీని మెయిన్ మోటో ఏంటండి? యాక్చువల్గా వీక్ డేస్లో క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. ఐ మీన్ క్యూఆర్ రిలేటెడ్ క్లాసెస్. ఓకే. ఇనిషియల్గా ఇప్పుడు 4 Java స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మనం ఇక్కడ Selenium విత్ జావా కదా. సో దట్స్ వై ఇప్పుడు 4 Java క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను. మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసెస్ అప్లోడ్ చేస్తాను సార్. వెరీ గుడ్. వీకెండ్స్లో ఇలా మీలాంటి ఎవరైనా ఇంటర్వ్యూస్ ఇస్తే పెద్దవాళ్ళు ఇంటర్వ్యూస్ మా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంటర్వ్యూస్ కానీ టిప్స్ కానీ ఇలాంటివి ఉంటే పెడదామని. అండ్ ఐ మీన్ మన ఆడియన్స్ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. చిన్న ఏమీ అండి, ఆడియన్స్ అందరికీ నా తరఫు నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీలో ఎవరైనా మీ ఇంటర్వ్యూస్ని నా ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలి అనుకుంటే, లైక్ మీ సక్సెస్ఫుల్ లైఫ్ని పబ్లిక్తో షేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నన్ను కాంటాక్ట్ చేయండి. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. సో మీరు మీ లైఫ్ మీ సక్సెస్ఫుల్ లైఫ్ని పబ్లిక్తో షేర్ చేసేటప్పుడు అది పబ్లిక్కి యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే, సో మీ లైఫ్లో మీ సక్సెస్కి టిప్స్ ఏవైతే మీరు ఉన్నాయో అవన్నీ కూడా మీరు పబ్లిక్తో షేర్ చేసుకుంటే మన ఆడియన్స్కి మన స్టూడెంట్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకున్నట్టయితే, సో మీరు నాకు మెయిల్ చేయండి, నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో విత్ ఇన్ వైజాగ్, ఎందుకంటే ప్రజెంట్ మీన్ బయటకైతే అవుట్ ఆఫ్ వైజాగ్ నేను రాలేను. ప్రజెంట్ సిచ్యువేషన్లో క్లాసెస్ ఇవన్నీ ఇక్కడ బిజీగా ఉన్నాను. సో వైజాగ్లో ఉండి ఐ మీన్ మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా పర్వాలేదు, ఈవెన్ ఐటీ ఫీల్డ్ అయి ఉండొచ్చు, లేదా మెడికల్ ఫీల్డ్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయి ఉండొచ్చు. సో ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ సక్సెస్ విత్ పబ్లిక్, సో మీరు మీ సక్సెస్ని పబ్లిక్తో షేర్ చేసుకోవాలి అనుకుంటే, సో ఇఫ్ యూ ఫీల్ లైక్ యువర్ మోటివేషనల్ థింగ్స్ యూస్ఫుల్ టు ద పబ్లిక్, సో మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, మీ బిజినెస్లో మీకు వచ్చిన అప్ అండ్ డౌన్స్ ఏంటి, సో ఎవరైనా మీ ఫీల్డ్లోకి ఫ్యూచర్లో పబ్లిక్ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, సో ఇలాంటివి ఏమైనా మీరు పబ్లిక్తో షేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సో నా ఛానల్ ద్వారా మీరు పోస్ట్ చేయొచ్చండి. ఐ మీన్ మీరు నన్ను అప్రోచ్ అయితే నేను వచ్చి రికార్డ్ చేస్తూ ఉంటాను. సో దీనికోసం మీరు నాకు 1 రూపీ పే చేయాల్సిన అవసరం లేదు, నేను మీకు 1 రూపీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో జస్ట్ నేను అందరి తరగతి సక్సెస్ఫుల్ స్టోరీస్ని పబ్లిక్లోకి తీసుకొద్దామని మోడల్తో ఉన్నాను. ఓకే, సో ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేయండి. సో కాంటాక్ట్ చేస్తే మనం డిస్కస్ చేసుకొని సో రికార్డ్ చేస్తాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి. ఓ అంటే చాలా మంది ఏంటంటే పేమెంట్ ఇచ్చుకొని పాపం వాళ్ళు అంటే వాళ్ళ టాలెంట్ నేర్చుకొని యూట్యూబ్ ఛానల్ పేమెంట్ అవన్నీ, అలాంటి మీరు ఫ్రీగా అంటున్నారు. ఫ్రీగా అండి. అండ్ చాలా మందికి ఇంటర్వ్యూ ఇవ్వాలని ఉంటుంది, బట్ ఇంటర్వ్యూ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అలానే పెద్ద పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వడం ఎలా, అవేం అవసరం లేదని నా మోటివ్ ఏంటంటే ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్, సో ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే నేను రెడీ అండి, మీ ఇంటర్వ్యూ తీసుకుని మన ఛానల్లో ఇస్తాను. బట్ అది కంపల్సరీ పబ్లిక్కి హెల్ప్ అవ్వాలి. మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్, మీ బిజినెస్లో మీరు ఫేస్ చేసే ప్లస్లు మైనస్లు అన్నీ పబ్లిక్ చెప్తే, సో మీ బిజినెస్లోకి ఎవరైనా ఫ్యూచర్లో రావాలనుకుంటే వాళ్ళకి అది హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా సపోర్ట్ మీకు ఉంటుంది, సో మీ సపోర్ట్ నాకు కూడా అవసరం. ఎస్, ఇదే నా మెయిన్ మోటివ్. వెరీ గుడ్ అండి. సరే మిలీనియంకి ఎలా వచ్చారు మీరు? సో యాక్చువల్గా అది చిన్న స్టోరీ మిలీనియం రావడానికి. యాక్చువల్గా మా చిన్నాన్నగారు ఆయన ఆ రోజు నా బర్త్డే, యాక్చువల్గా ముందు రోజు మా చిన్నాన్నగారు కాల్ చేసి, రామ్మూర్తి గారు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఫోన్ చేసి బర్త్డే ముందు రోజు ఫోన్ చేశారు నైట్. ఫోన్ చేసి ఇలా మిలీనియం రెడ్డి గారు నాకు తెలుసు, ఒకసారి నేను తీసుకెళ్తాను, ఆయనకి ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆయన మీకు ఏదైనా ఒక మంచి వే చూపిస్తాను నీ ప్రొఫెషన్కి. సో చిన్న రేపు నా బర్త్డే, చిన్న రేపు బర్త్డే ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఫస్ట్ మన లైఫ్కి వే చూసుకోవాలి. ఓకే చిన్న, నేను కావాలన్నా అయితే వస్తాను.
సో బర్త్డే రోజు మార్నింగ్ 9 o'clock నేను మా చిన్నాన్న గారు కలిపి మా మెలీనా రెడ్డి గారిని కలిసాను. అదే అండి అప్పుడు 20 years బ్యాక్ జరిగింది. సో ఈ ఇంటర్వ్యూ రూపంలో చిన్నాన్న మీకు థ్యాంక్ యూ. ఆ రోజు మీరు నన్ను పట్టుకోవడం వల్ల ఈరోజు నేను టెస్టింగ్ కెరియర్లో ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాను. సో రామమూర్తి గారు నా రామమూర్తి చిన్నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్. సో అలా నాకు మిలీనియంలో నా కెరియర్ స్టార్ట్ అయింది. ఓకే, అయితే రామమూర్తి గారు పరిచయం చేశారనమాట సతీష్ పట్ల. ఓకే, మరి అంటే నాకు తెలిసినప్పుడు మిలీనియంలో కూడా చెప్పుకునేవారు మీ డాడీ అంటే మీకు చాలా ఇష్టం. యాక్చువల్గా ఈ మిలీనియంలో నేను రావడానికి నేను అందరికీ కూడా మెయిన్ రీజన్ మా డాడీ, మా నాన్నగారు. సో యాక్చువల్గా పీజీ కంప్లీట్ అయిన వెంటనే నేను ఇంటికి వెళ్ళాను. నేను జనరల్గా హాస్టల్లో ఉండేవాడిని. నాన్నగారు ఎంఆర్ఓ గారు జాబ్ చేస్తారు. నాన్నగారు జాబ్ పరంగా డిఫరెంట్ సిటీస్ తిరుగుతూ ఉంటుంటారు. సో దట్స్ వై నేను హాస్టల్లోనే రూమ్స్లోనే ఉండేవాడిని. పీజీ కంప్లీట్ అయిన వెంటనే జనరల్గా రూమ్స్లోనే హాస్టల్లో ఉండేవాళ్ళం. ఏం చేస్తాం, మనకి ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయితే ఇంటికి వెళ్ళి ఒక 1 రోజులు 2 నెలలు హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేస్తాం. అలాగే నా పీజీ కంప్లీట్ అయిన తర్వాత బ్యాగ్లన్నీ సర్దుకొని ఇంట్లో ఒక 1-2 నెలలు హ్యాపీగా తినేసి పడుకుందామని వెళ్ళాను. తినేసి పడుకుందామని వెళ్తే ఫస్ట్ డే మా నాన్నగారు ఒకటే మాట చెప్పారు, ఓకే నువ్వు వచ్చావు బాగానే ఉంది, బట్ రిలాక్స్ అవుదాం అనుకున్నట్టయితే గ్రోత్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇఫ్ యూ రిలాక్స్ ఇన్ యువర్ లైఫ్ యువర్ గ్రోత్ విల్ రిలాక్స్. సో వచ్చావు కాబట్టి నో ఇష్యూ, ఒక 10 days or 1 week హ్యాపీగా. నాకు మెయిన్గా మా అమ్మ చేసే వంటలు అంటే ఇష్టం. ఓకే, అమ్మ చేసిన వంటలన్నీ తిని హ్యాపీగా ఉండు. 1 week మ్యాక్స్ 10 days. ఓకే, ఆఫ్టర్ యూ నీడ్ టు చెక్ యువర్ ఫ్యూచర్, యూ నీడ్ టు సీ యువర్ ఫ్యూచర్. సో అన్నాను. సో 1 week ఉన్నాను. 1 week తర్వాత బ్యాగ్ పట్టుకొని మళ్ళీ ఏ స్పీడ్తో అయితే ఇంటికి వెళ్ళానో అదే స్పీడ్తో మళ్ళీ వైజాగ్ వచ్చేసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వలేదు, ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వకపోతే అప్పుడు బాధపడ్డాను. అప్పుడు మా చిన్నాన్న ఎలా అప్రోచ్ అయ్యారు, చిన్నాన్న అలా ఇంటర్వ్యూ అప్రోచ్ అయ్యాను కానీ సక్సెస్ అవ్వలేదు. అప్పుడు మా చిన్నాన్న గారు ఇలా శ్రీధర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడం, ఇంకా అప్పటి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదండి లైఫ్లో. సో అయితే మా డాడీ చెప్పింది నాకు ఎప్పుడు ఒకటే గుర్తుంటుంది, ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వద్దు, రిలాక్స్ అయ్యాలంటే నీ గ్రోత్ కూడా రిలాక్స్ అవుతుంది అంట. సో అదే నా లైఫ్కి మెయిన్. సో యాక్చువల్గా డాడీ ఇప్పుడు ఫిజికల్గా మన ముందు లేకపోయినా కూడా నా లైఫ్లో ఈ సక్సెస్ ఉన్నంత వరకు ఎప్పుడు మా డాడీ నాతో పాటు ఉన్నట్టే నా ఫీలింగ్. సో చాలామంది అడుగుతూ ఉంటారు, నాన్నగారు లేరు కదా బాగలేదా. నా ఫిజికల్గా లేకపోయినా కూడా నేను ఎప్పుడు నాన్నగారు లేరని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎప్పుడు ఆయన నాతోనే ఉంటారు. నా సక్సెస్ ఉన్నంత వరకు ఆయన నాతో ఉన్నట్టే. సో నాన్నగారి కోసం మీ పర్సనల్ లైఫ్ అంటూ అంటే సేమ్ అమ్మ నాన్న తమ్ముడు చెల్లి. తమ్ముడు తన జాబ్ చేసుకోవడం రాలేడు సికింద్రాబాద్. అమ్మ నాన్న నేను డ్రెస్ స్టే చేస్తున్నాను. సో హ్యాపీ మొత్తం అంతా కూడాను. అయితే సేమ్ ఎవరైనా కూడా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్ట్రగుల్ అయినా కానీ, లేదు పొలిటికల్గా వచ్చేసినా కానీ వాళ్ళు ఏంటంటే లేదు నువ్వు చేస్తున్నావు చెయ్యి, ఎక్కడో దగ్గర నీకు కూడా నీకు ఇష్టపడుతున్నావు కదా. ఆ వాళ్ళు కూడా ఇంతవరకు నువ్వు ట్రైనింగ్లో ఉన్నావు, సడన్గా పొలిటికల్ మీద వెళ్ళిపోయావు నీకు ఎప్పుడు అడగలేదు కూడా. సో నువ్వు వెళ్తున్నావు, నీకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తావు, చెయ్యి బాగా చెయ్యి అంటే. ఇప్పుడు ఎవరైనా కానీ లైఫ్లోనే మనం ముందుగా వెళ్ళాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా మెయిన్ కావాలి. అదే సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ. ఈవెన్ ఇప్పుడు నా లైఫ్లో నేను ఎన్ని మంచి మంచి స్టెప్స్ తీసుకుంటున్నానంటే అన్నింటికి కూడా నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, యాక్చువల్గా నేను క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ నాకు ఆన్లైన్ వైపు వెళ్ళండి అని ఫస్ట్ నాకు ఒక సజెషన్ ఇచ్చింది మా వైఫ్ అండి. సో ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. సో అప్పటికి నేను యాక్చువల్గా క్లాస్ రూమ్ ట్రైనింగ్లో నేను చాలా సక్సెస్ అండి. నా క్లాస్ రూమ్లో ఒక 120 members 150 వరకు ఉండేవారు పర్ డే. విన్నాను హైదరాబాద్ మీరు ఎప్పుడైతే వెళ్ళారో, సో హైదరాబాద్లో సతీష్ పట్నాయక్ గారు చాలా ఫేమస్ అయ్యారు. టెక్స్టింగ్
సో వన్ ఆఫ్ ద ఫేమస్ స్టార్టింగ్ అయ్యారని కూడా విన్నాం అనమాట అక్కడ నాకు తెలియదు. యాక్చువల్గా పర్ డే ఒక 5 to 6 క్లాసెస్ చెప్పేవాడిని. క్లాస్ రూమ్ మొత్తం హడావిడిగా ఫుల్గా ఉండేది. బట్ నాకు ఆన్లైన్ వైపు ఒక అడుగు వేయించింది అంటే శ్రీత టెక్నాలజీస్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్తో టైప్ ద్వారా నేను ఆన్లైన్ వైపు అడుగు వేసాను. సో ఓన్గా ఆన్లైన్ వైపు అడుగు వేయండి అని నాకు ఫస్ట్ సజెషన్ ఇచ్చింది అయితే మా వైఫ్. అండ్ ఇండైరెక్ట్గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సజెషన్ ఇచ్చింది కూడా మా వైఫ్. అండ్ సజెషన్ ఇవ్వడమే కాదండి, వెనకాల సపోర్ట్ కూడా. ఈవెన్ ఆన్లైన్ ట్రైనింగ్స్లో కూడాను నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు యూట్యూబ్ పరంగా నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చింది నా వైఫ్. సో ఇది మూలంగా మా వైఫ్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా ఫస్ట్ మనకి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. సో ఫ్యామిలీ మెంబర్స్ తరగతి సపోర్ట్ ఉండాలి, ఎప్పుడైనా లైఫ్లో సక్సెస్ సాధిస్తారు. సో మన ఆడియన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క సక్సెస్ వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా. సో నా లైఫ్ నా సక్సెస్ వెనకాల కూడా మా వైఫ్ తరగ హ్యాండ్ ఉంది. అండ్ సో నా పేరెంట్స్ సపోర్ట్, నా ఫ్రెండ్స్ సపోర్ట్, అందరి సపోర్ట్తోనే నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడు నా ఆడియన్స్ సపోర్ట్ కూడా కావాలండి. సో మీరు అందరూ కూడా నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎవరైనా మీ సక్సెస్ఫుల్ స్టోరీస్ని ఇంటర్వ్యూస్ కూడా ఇలా మీరు పోస్ట్ చేయాలి అనుకున్నట్టయితే నన్ను కాంటాక్ట్ చేయండి. సో మీరు ఇచ్చే టిప్స్ మన పబ్లిక్ హెల్ప్ అవుతాయి అనుకున్నట్టయితే కంపల్సరీ మీ వీడియోస్ని మన వీకెండ్స్లో పోస్ట్ చేద్దామండి. సో అయితే ఈరోజుకి మనం ఇలా కంప్లీట్ చేద్దాం. సో మీ టైం స్పెండ్ చేసి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.